అడ్డదిడ్డంగా వ్యవహరిస్తున్న టీటీడీ పాలక మండలికి ప్రభుత్వం చెక్ పెట్టింది. పాలక మండలి సభ్యుడు జంగా కృష్ణమూర్తికి తిరుమలలో వసతి గృహ నిర్మాణానికి స్థలం కేటాయించాలన్న బోర్డు తీర్మానాన్ని ప్రభుత్వం నిలిపివేసింది. ఈ భూ కేటాయింపులపై ముందుకు వెళ్లబోమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై ఆంధ్రజ్యోతి 7 కొండలపై ఏమిటిది శీర్షికన ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఆ వెంటనే అధికార యంత్రాంగం రంగంలోకి దిగి దాని వెనుక ఉన్న వ్యవహారాలపై సీఎంకు నివేదించింది. గురువారం కేబినెట్ సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ అంశాన్ని లేవనెత్తారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ప్రస్తావించారు. రూల్ అందరికీ ఒకేలా ఉండాలి, టీటీడీలో బోర్డు మెంబర్కు ఒకలా, బయట వ్యక్తులకు మరోలా ఉండకూడదు అన్నారు. టీటీడీ అనేది ధర్మాన్ని కాపాడే సంస్థ. ఇందులో ప్రతి ఒక్కరూ చట్టబద్ధంగా పనిచేయాలి అని పవన్ అన్నారు. వెంటనే స్పందించిన సీఎం చంద్రబాబు, అవును, అది ధర్మాన్ని కాపాడే సంస్థ అన్నారు. వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు తావు ఉండకూడదని, అందుకే జంగాకు ఎట్టి పరిస్థితుల్లో స్థలం ఇవ్వమని స్పష్టం చేశారు. ఇక 2 సార్లు కాదన్నది మళ్లీ ఇప్పుడు టీటీడీ పాలక మండలి సమావేశం ముందుకు ఎలా వచ్చిందన్నది సర్వత్రా చర్చకు దారితీసింది. దీని వెనుక భారీ డీల్ ఉందని టీటీడీ అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఊరు పేరు లేని ఒక ట్రస్టుకు కొండ మీద స్థలం ఇవ్వడం నిబంధనలకు విరుద్ధం. ఈ ట్రస్టును కేవలం తిరుమలలో స్థలం పొందేందుకు ఏర్పాటు చేశారని, జంగా మధ్యవర్తిగా తనదేనని క్లెయిమ్ చేస్తున్నారని, వాస్తవానికి ఈ ట్రస్ట్ రియల్ ఎస్టేట్ వ్యాపారికి చెందినదని విజిలెన్స్ అధికారులు గుర్తించారు. టీటీడీ బోర్డు జంగాకు భూ కేటాయింపు చేయడం వెనుక ఎవరెవరు ఉన్నారన్న దానిపై సీఎంఓ ఆరా తీసింది. బుధవారం ఆంధ్రజ్యోతిలో దీనిపై కథనం ప్రచురితం కావడంతో సీఎం కార్యాలయం రంగంలోకి దిగింది. సీఎం ఆదేశాల మేరకు పూర్తి వివరాలతో కూడిన నివేదిక ఇవ్వాలని దేవాదాయ శాఖ టీటీడీని ఆదేశించింది. మరోవైపు ఈ స్థలం కేటాయింపు వ్యవహారాన్ని బోర్డులో వ్యతిరేకించిన బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డితో కూడా అధికారులు మాట్లాడారు.